సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. పిల్లలకి హాఫ్ డేస్ కూడా ఇచ్చేశారు. ఇంకో 1 మంత్ పోతే ఎలాగో సమ్మర్ హాలిడేస్ కూడా ఇచ్చేస్తారు. మరి సమ్మర్ హాలిడేస్లో పిల్లలకి ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి కదా. ఎంత సమ్మర్ క్యాంప్స్లో జాయిన్ చేసినా ఇలా బయట పార్క్లో ఆడుకోవడం అదొక ఆనందం. చిన్నపిల్లలకే కాదండి, పెద్దవాళ్ళకు కూడా ఇలా పార్క్స్కి వెళ్తే రిలాక్సింగ్గా ఉంటుంది. వైజాగ్లో ఉండేవాళ్ళు మరియు వైజాగ్కి సమ్మర్ హాలిడేస్కి వచ్చేవాళ్ళు తప్పకుండా ఈ పార్క్ని అయితే ఒకసారైనా విజిట్ చేయాలి. మేము ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేయబోయేది డాక్టర్ వైఎస్ఆర్ సెంట్రల్ పార్క్. ఇదైతే ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర ఉంటుంది. మేము ఈవినింగ్ 5 o'clockకి ఈ పార్క్ని అయితే విజిట్ చేసాము. సో ఇక్కడ మనం యూటర్న్ తీసుకొని పార్క్ లోపలికి అయితే ఎంటర్ అవుదాం. ఈ పార్క్కి మనకి 2 ఎంట్రన్స్లు ఉంటాయి. ఒకటి పార్కింగ్ దగ్గర నుండి వెళ్ళొచ్చు, ఇంకొకటి మెయిన్ గేట్ లోపల నుంచి వెళ్ళొచ్చు. ఇదైతే మనకి పార్కింగ్ గేట్ అనమాట. ఇక్కడ బైక్ పార్క్ చేసి మేము లోపలికి అయితే ఎంటర్ అయిపోతాము. ఈ పార్క్కి మనకి ఎంట్రీ టికెట్ అయితే ఉంటుంది. ఇంతకు ముందు అయితే మార్నింగ్ ఒక ప్రైస్, ఈవినింగ్ ఒక ప్రైస్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ ఈవినింగ్ అంటే 6 తర్వాత మ్యూజికల్ ఫౌంటైన్ షో అయితే ఉంటుంది. అందుకే ఈవినింగ్ టైమ్స్లో టికెట్ ప్రైస్ ఎక్స్ట్రా ఛార్జ్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు మాత్రం తక్కువే తీసుకున్నారు. ఎందుకంటే మ్యూజికల్ ఫౌంటైన్ అయితే రిపేర్లో ఉందని చెప్పారు. ఇందాక చూపించింది అయితే పార్కింగ్ గేట్ దగ్గర నుంచి ఎంట్రన్స్, ఇదేమో మెయిన్ గేట్ దగ్గర నుంచి ఎంట్రన్స్ ఇలా ఉంటుంది. ఇక్కడ నుంచి ముందుకెళ్తే మనకి టికెట్ కౌంటర్ అయితే ఉంటుంది. టికెట్ తీసుకొని లోపలికి ఎంటర్ అయిపోవడమే. ఇక్కడ టికెట్ ప్రైస్ వచ్చేసి బిలో 5 years వాళ్ళకి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అబోవ్ 5 years నుండి 15 rupees అండ్ అడల్ట్స్కి వచ్చేసి 30 rupees. ఇలా పార్క్లోకి ఎంటర్ అయిన తర్వాత స్టార్టింగ్ ఇక్కడ బెంచెస్ వేసి కూర్చోడానికి అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ ఎంట్రన్స్లో బెంచెస్ మీద మ్యాక్సిమం సీనియర్ సిటిజన్స్ అయితే అలా కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు. ఇది మనం నడిచేదైతే బ్రిడ్జ్ లాగా ఉంటుంది. దాని కింద అయితే సైక్లింగ్ ట్రాక్ లాగా కట్టారు. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ ఎక్సర్సైజ్ చేసుకోవడానికి సైక్లింగ్ చేసేవాళ్ళు ఇక్కడ చేసుకుంటారనమాట. ఇక్కడైతే ఈ బోర్డులో మనకి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అని చెప్పేసి మెన్షన్ చేశారు. పార్క్లో ఎంటర్ అయిన తర్వాత మనం రైట్ సైడ్ కనుక వెళ్తే ఇక్కడ చిల్డ్రన్ ప్లే ఏరియా అయితే ఉంటుంది. సో మనం ఎలాగో పిల్లల కోసం వెళ్ళాం కాబట్టి ఫస్ట్ పిల్లలు ఆడుకోవడానికి స్ట్రక్చర్స్ అయితే చాలా ఉన్నాయి. చాలా కలర్ఫుల్గా కూడా ఉన్నాయి. పిల్లలు ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. ఈ పార్క్ ఏరియా మొత్తం 22 acresలో ఉంటుంది. అంటే 22 ఎకరాలు అనమాట. ఈ పార్క్లో మనకి రకరకాల చెట్లు, రకరకాల మొక్కలు అయితే పెంచుతున్నారు. ఇది చాలా పెద్ద పార్క్ కాబట్టి పిల్లలు ఆడుకోవడానికి కూడా చాలా పెద్ద ప్లేస్లోనే ఇవన్నీ ఏర్పాటు చేశారు. ఇక ఫస్ట్ ఈశాన్ లక్ష్య అయితే ఈ డక్స్ అయితే ఎక్కేసి ఆడుకోవడానికి రెడీ అయిపోతున్నారు. ఈశాన్కి 6 months ఉన్నప్పుడు ఇవే డక్స్ మీద కూర్చుని అలా తిరుగుతూ ఉంటే ఫోటో తీసాను. ఆ ఫోటో కూడా పక్కన ప్లేస్ చేస్తున్నాను, ఒకసారి అయితే చూడండి. సేమ్ ఇదే ప్లేస్లో ఈ డక్స్ మీదే అప్పుడు ఫోటో తీసాను నేను. ఇప్పుడైతే పెయింట్స్ మార్చి బ్లూ కలర్ వేశారు. పిల్లలు ఆడుకునే టైంలో పైన ఏరోప్లేన్ వెళ్ళడంతో పిల్లలందరూ దానికి బాయ్ చెప్తున్నారు. అలా ఈశాన్ లక్ష్య ఆడుకోవడం చూసి మిగిలిన పిల్లలు కూడా వాళ్ళతో జాయిన్ అయ్యారు. ఈశాన్కి ఇది చాలా బోర్గా అనిపించింది. అందుకే వేరే వైపు అయితే వెళ్ళిపోయాడు ఆడుకోవడానికి. సో అక్కడ కూడా మనం ఒకసారి చూద్దాము. ఇక్కడైతే కొంచెం పెద్ద పిల్లలు ఆడుకునే ప్లే స్ట్రక్చర్స్ అయితే ప్లేస్ చేశారు. ఇక్కడైతే ఈశాన్ ఒకటి ఎక్కడానికి ట్రై చేశాడు. కానీ చాలాసేపు ట్రై చేసినా సరే వాడి వల్ల అవ్వలేదు. 2-3 times ట్రై చేశాడు. ఇంకా ఎంతకీ అవ్వట్లేదని చెప్పేసి లక్ష్య ఆడుకుంటున్న స్లైడ్ దగ్గరకు వచ్చి ఆడుకున్నాడు. ఎంతైనా మగపిల్లలతో పోల్చుకుంటే ఆడపిల్లలకి కాస్త ధైర్యం ఎక్కువే. ఈషు అయితే ఈ ఏజ్లో కొంచెం ఇవన్నీ ఆడడానికి భయపడేవాడు. కానీ చూస్తుంటే ఈషు కంటే లక్ష్య చాలా బెటర్ అనిపిస్తుంది. సో పిల్లలైతే ఇక్కడి నుంచి కదలట్లేదు. కానీ సన్లైట్ తగ్గిపోతుంది, వీడియో క్లారిటీ ఉండదని చెప్పేసి ఇక్కడి నుంచి బయలుదేరి మిగతా పార్క్ కూడా వీడియో తీసుకుందామని చెప్పేసి వచ్చేసాము. ప్లే ఏరియా దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చినట్లయితే యోగా అండ్ మెడిటేషన్ హాల్ అయితే ఉంటుంది మనకి. మేబీ అది మార్నింగ్ టైం ఓపెన్ చేస్తారేమో తెలియదు, కానీ ఈవినింగ్ టైం ఎప్పుడు వచ్చినా సరే క్లోజ్లోనే ఉంటుంది. ఆ మెడిటేషన్ హాల్కి ముందు వెనుక 2 వాటర్ పూల్స్ అయితే ఉంటాయి. ఆ వాటర్ పూల్స్లో కలర్ ఫిషెస్ని అయితే వాళ్ళు పెంచుతారు. ఈ కలర్ ఫిషెస్ అయితే ఇంకా చాలా ఉండేవి, బట్ ఎందుకో ఈసారి చాలా తక్కువే ఉన్నాయి. ఈసారి ఎందుకో ఏమిటో ఈ ఫిషెస్ దగ్గర మెయింటెనెన్స్ అయితే సరిగ్గా లేదు, మొత్తం ఆకులే ఉన్నాయి. ఇంతకుముందు వచ్చినప్పుడు ఈ పూల్స్ అయితే చాలా నీట్గా మెయింటైన్ చేశారు. అంతేకాకుండా ఈ ఫిషెస్కి వేయడానికి ఫుడ్ కూడా వాళ్ళు 20 rupeesకి ఒక చిన్న గ్లాస్లో ఇచ్చేవాళ్ళు. అలా పార్క్కి వచ్చిన వాళ్ళు సరదాగా ఒక కప్ కొనుక్కొని ఫిషెస్కి ఫుడ్ వేసేవాళ్ళు. ఎక్కడైతే ఫుడ్ వేసేవాళ్ళో అక్కడికి ఫిషెస్ అన్నీ వచ్చేసి గుంపుగా అక్కడే ఉండేవన్నమాట. సో అలా పాప ఈ కలర్ ఫిషెస్ని చూస్తూ కాసేపు వాటితో ఆడుకుంది. ఇక్కడ కాసేపు ఎంజాయ్ చేసిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వేరే ప్లేసెస్కి వెళ్దామని వెళ్తున్నాము.
లక్ష్యాకైతే ఈ పూల్లో ఫిషెస్ చాలా బాగా నచ్చినట్లున్నాయి. ఇక్కడ నుంచి అంత త్వరగా రావట్లేదు. ఇక్కడ నుంచి మనం నెక్స్ట్ ఫ్లవర్ గార్డెన్ వైపు అయితే వెళ్తున్నాము. ఈ పూల్ దగ్గర నుంచి మనం లెఫ్ట్ సైడ్ మెట్లెక్కి వెళ్తే బ్యాంబూ గార్డెన్ ఉంటుంది. అక్కడ ఓన్లీ అన్ని బ్యాంబూ ట్రీసే ఉంటాయి అన్నమాట. ఇక్కడ నుంచి మనం ముందుకు అలా వెళ్తే ఫ్లవర్ గార్డెన్లోకి అయితే మనం ఎంటర్ అవ్వచ్చు. ఇలా మనం కొంచెం ముందుకు అలా నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత ఈ లెఫ్ట్ సైడ్ కనిపించేదంతా ఫ్లవర్ గార్డెన్. ఇక్కడ రకరకాల పూల మొక్కలు అయితే పెంచుతారు. ఇప్పుడు ప్రెజెంట్ ఫ్లవరింగ్ స్టేజ్లో అయితే మనకు అక్కడ పింక్ కలర్ గన్నేరు పూలు అయితే కనిపించాయి. కొంచెం ఏరియాలో పింక్ కలర్, ఎల్లో కలర్ గన్నేరు చెట్లను అయితే వేశారు. అలా ఒక్కొక్క పార్టీషన్లో ఒక్కొక్క రకం ఫ్లవర్స్ని అయితే వేశారు. ఇక్కడ పేరు కూడా తెలియని చాలా రకాల ఫ్లవరింగ్ ప్లాంట్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇలాంటి ప్లాంట్స్ని అయితే మనం నర్సరీస్లోనే చూస్తాం ఎక్కువ. మన ఇళ్లల్లో అయితే ఇలాంటివి ఎక్కువ పెరగవు. ఈ పార్క్లో ఫోటోషూట్స్ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అంటే బేబీ ఫోటోషూట్స్, బర్త్డేస్కి, ఇంకా వెడ్డింగ్ ఫోటోషూట్స్ అలాగా చాలా జరుగుతాయి. మేము వచ్చిన రోజున కూడా బేబీ ఫోటోషూట్స్ అండ్ వెడ్డింగ్ ఫోటోషూట్స్ అయితే జరుగుతున్నాయి. ఇదంతా లాన్ ఏరియా అన్నమాట. ఇక్కడ అందరూ కూర్చొని రిలాక్స్ అవ్వడానికి అయితే పెట్టారు. ఇక్కడ నుంచి మనం కొంచెం ముందుకెళ్తే ఇక్కడ ఫంక్షన్ హాల్ లాంటిది చిన్నది ఉంటుంది. ఇక్కడ అయితే నేవీ వాళ్ళు ఫ్యామిలీ గెట్ టుగెదర్ లాగా పెట్టుకున్నారు మేము వెళ్ళిన రోజున. ఏరియాలో 2 మ్యాంగో ట్రీస్ అయితే కనిపించాయి. వాటికి ఫుల్ మ్యాంగోస్ అయితే చాలా ఉన్నాయి. ఇక్కడే చిన్న ఆడిటోరియం లాంటిది ఉంది. ఇక్కడే ఫ్యామిలీ డే అని నేవీ వాళ్ళందరూ కలిసి చేసుకుంటున్నారు. మనం స్టార్టింగ్ వీడియోలో చూసాం కదా, పార్క్ బయట నేవీ బస్సెస్ అయితే ఉన్నాయి. ఈ గెట్ టుగెదర్కే వాళ్ళందరూ వచ్చినట్లు ఉన్నారు. ఆ పార్క్ సగం తిరిగేసాము. ఈలోపు సన్సెట్ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ లాన్లో వైట్ కలర్లో ఎగ్స్ లాగా కనిపిస్తున్నవి లైట్స్. అవి చీకటి పడిన తర్వాత వేస్తారనమాట. ఇక్కడ లక్ష్య అయితే ప్యారెట్ లేడీ మీద అయితే ఎక్కి కూర్చుంది. ఇక్కడ లాన్ నుండి మేమైతే ఫౌంటైన్ దగ్గరికి వెళ్తున్నాము. ఈ వాటర్ ఫౌంటైన్ చిన్నదన్నమాట. దీనికి ఆపోజిట్లో మ్యూజికల్ ఫౌంటైన్ అయితే అంతకుముందు పెట్టేవాళ్ళు. ఇప్పుడు అదేదో పాడైందని చెప్పేసి ఆపేశారంట. మ్యూజికల్ ఫౌంటైన్ అయితే డైలీ ఈవినింగ్ 3 షోస్ అయితే వేసేవాళ్ళు. ఈ ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా ఒకసారి చూసి, వీడియోస్ కనుక నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి. ఇప్పుడు నేను కూర్చున్న దగ్గర నుంచి బ్యాక్ సైడ్ కనుక చూస్తే అక్కడ ఒక వే కనిపిస్తుంది. ఆ వేలో నెక్స్ట్ మనం వెళ్ళి బోన్సాయి గార్డెన్ అయితే చూద్దాము. ఈ దారిలో మనం అలా ముందుకు వెళ్తూ ఉంటే మనకి బోన్సాయి గార్డెన్ అయితే వస్తుంది. ఈ చెట్లు అయితే ఇలా వేలాడుతూ ఉన్నాయి కదా, వాటికైతే చిన్న చిన్న కాయలు అయితే ఉన్నాయి. ఈ చెట్లని ఏమంటారో అయితే తెలియదు. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ దారి మొత్తం అటు ఇటు అన్నీ అవే చెట్లు ఉన్నాయి. అలా మర్రి చెట్టు ఊడల్లాగా కాయలు అయితే వేలాడుతూ ఉన్నాయి. ఇప్పుడు మనం వెళ్ళబోయే బోన్సాయి గార్డెన్ ఎంట్రీ అయితే ఇలాగా లవ్ సింబల్లో ఉంటుంది. అసలు బోన్సాయి అంటే కొంతమందికి తెలియకపోవచ్చు. బోన్సాయి అంటే జపాన్ వాళ్ళు చిన్న చిన్న పాట్స్లో పెద్ద పెద్ద మొక్కల్ని చిన్న మొక్కల్లా మార్చి పెంచేవాళ్ళంట. పెద్ద పెద్ద మహావృక్షాలైనా ఇక్కడ చిన్న చిన్న మొక్కల్లాగే పాట్స్లో ఉన్నాయి చూడండి. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ 2 వైపులా మనకి మొక్కలు ఉన్నాయి. మనకి లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్లవరింగ్ ప్లాంట్స్ పెట్టారు. ఈ ఫ్లవరింగ్ ప్లాంట్స్లో మనకి పేపర్ ఫ్లవర్స్ అంటాం కదా, బోగన్విలియా, వాటిని కూడా ఇలా బోన్సాయి లాగా తయారు చేసి పెట్టారు చూడండి. ఇక మనందరికీ తెలిసిన మొక్కలు ఏంటంటే ఇదిగోండి, ఇది చింత చెట్టు. చూడండి ఎంత చిన్న మొక్కలా తయారు చేసి పెట్టారో. ఇదేమో రావి చెట్టు. మనకి తెలియని మొక్కలు ఉన్నాయి, అలాగే తెలిసిన మొక్కలు కూడా చాలా వరకు ఉన్నాయి. నెక్స్ట్ మనకి నిమ్మ చెట్టునైతే చిన్నది బోన్సాయి లాగా చేసి పెట్టారు. వాటికి చిన్న చిన్న నిమ్మకాయలు కూడా ఉన్నాయి. ఇదిగోండి, ఇదే నిమ్మ చెట్టు. నెక్స్ట్ ఈ ప్లాంట్స్ వచ్చేసి రాక్ టెక్నిక్ అని పెట్టారు. అంటే రాళ్ల మీద బోన్సాయి లాగా తయారు చేశారు. ఇది బత్తాయి, దాని పక్కన ఉన్న చెట్టు ఏమో మామిడి చెట్టు, ఇదేమో దానిమ్మ చెట్టు, దాని పక్కనే మనకి దబ్బకాయ చెట్టు కూడా ఉంది. దబ్బకాయ చెట్టు పక్కన ఉన్నదేమో సపోటా చెట్టు. ఇది కూడా చాలామందికి తెలిసే ఉంటుంది. దీన్ని సరుగుడు చెట్టు అంటారు. ఎక్కువ కోస్టల్ ఏరియాస్లో వీటిని పెంచుతారు. ఇక ఈ ప్లాంట్ని ఎవరైనా ఎప్పుడైనా చూసారా? దీన్ని చైనా తులసి అంటారంట. ప్రతి మొక్కకి దాని కింద నేమ్స్ అండ్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. నా వెనకాల కనిపిస్తున్న ఈ బర్డ్స్ అయితే దూరం నుంచి నిజంగా బర్డ్స్ వాళ్ళనట్లే అనిపించే చాలా రియలిస్టిక్గా అయితే ఉన్నాయి. ఇక్కడైతే చాలా పెద్ద చెట్టు ఉంది. దానికి మొత్తం మనీ ప్లాంట్ చుట్టుకొని ఉంది. ఇది ఒక రకమైన మనీ ప్లాంట్ అనుకుంటా. లీవ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. ఇక్కడ చూస్తున్నదైతే ప్లాంట్స్ని ఎలిఫెంట్ షేప్లో మౌల్డ్ చేయడానికి దానికి వైరింగ్ చేసి పెట్టారు. ఇదేమో 2 బర్డ్స్ మధ్యలో హార్ట్ షేప్ లాగా పెట్టారు.
ఇదేంటో నాకైతే అర్థం కాలేదు, ఈ షేప్ ఏంటో. మీకు ఎవరికన్నా తెలిస్తే కామెంట్ చేయండి. ఇవైతే 2 పీకాక్స్ లాగా అనిపించాయి. దాని పక్కన ఉన్నాయేమో టార్టాయిస్, తాబేళ్ళు ఎదురు బదురు ఉన్నట్లు పెట్టారు. అలా ఇంకా చాలా రకాల షేప్స్లో అయితే ప్లాంట్స్ని కట్ చేసి పెట్టారు. ఇక్కడ రాక్ దగ్గర నా వెనకాల ఉన్నాయి ఏదో జింకల్లాగా అనిపిస్తున్నాయి నాకు. ఇలాంటివి ఫుల్గా గ్రో అయిన తర్వాత దాన్ని మంచిగా షేప్ చేస్తే కానీ మనకి క్లియర్గా అర్థం కాదు ఏంటనేది. ఇది చూసారా మర్రి చెట్టు. మర్రి చెట్టు మామూలుగా అయితే ఎంత పెద్దగా ఉంటుందో కదా, దీన్ని బోన్సాయి లాగా చిన్నగా చేశారు. ఇంకా అలాగా డిఫరెంట్ షేప్స్, ఆ షేప్స్ కూడా ఏంటో అర్థం కాలేదు. వైజాగ్ ఆర్కే బీచ్ వీడియో మరియు ఇంకొక పార్క్ వీడియో కూడా ఛానల్లో అయితే ఉన్నాయి. ఎవరైనా చూడకపోతే ఆ వీడియోస్ కూడా ఒకసారి చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఇక్కడ పెద్ద పెద్ద చెట్లన్నిటికీ ఇలాగ బర్డ్స్ ఉండడానికి చిన్న కేజెస్ లాగా అయితే పెట్టారు. బోన్సాయి గార్డెన్ నుంచి చూస్తే మనకి చిల్డ్రన్ ప్లే ఏరియా కూడా కనిపిస్తుంది. ఈశాన్ వాళ్ళైతే అక్కడ ఆడుకుంటూ ఉన్నారు. ఈలోపు ఇక్కడేవో కొత్తగా మొక్కలు కనిపిస్తున్నాయి. ఇవి చూడడానికి చీపురు కట్టలాగా ఉన్నాయి, అందుకే వెరైటీగా ఉన్నాయి అని చెప్పేసి ఇది కూడా వీడియో తీశాను. ఇప్పుడు మనం బోన్సాయి గార్డెన్ మొత్తం అయితే చూసేసాము. ఇక్కడి నుంచి బయటకు వెళ్ళిపోదాము. ఈలోపు చీకటి పడిపోయింది కదా, ఫౌంటైన్ దగ్గర కూడా లైటింగ్స్ పెట్టారు. లైటింగ్స్ పెట్టిన తర్వాత ఫౌంటైన్ అయితే ఇలా ఉంది. ఈ దారి లోపల నుంచి మనం లోపలికి వెళ్తే మొత్తం బ్యాంబూ ట్రీస్ అయితే ఉంటాయి. ఇంకా టైం అయిపోతుంది, ఆడుకోవడానికి పిల్లలు పిలుస్తున్నారని చెప్పి నేను ప్లే ఏరియాకి అయితే వెళ్ళిపోయాను. నేను పార్క్ అంతా వీడియో రికార్డ్ చేసుకొని వచ్చే లోపల ఈశాన్ లక్ష్య వాళ్ళ డాడీతో అయితే ఆడుకుంటున్నారు. ఈ ప్లే స్ట్రక్చర్స్ అయితే పెద్ద పిల్లలు ఆడుకోవడానికి అయితే బాగుంటుంది, చిన్నపిల్లలు ఆడుకోవడానికి అయితే సరిపోదు. ఇవి చాలా హైట్లో ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు ఎక్కలేరనమాట. సో ఈశాన్ అయితే లక్ష్యాన్ని కూడా ఎత్తుకుని దీని మీద ఆడిపించడానికి ట్రై చేస్తున్నాడు. పాప కూడా ఏమాత్రం భయం లేకుండా బాగానే దీని మీద ఆడుకుంది. చక్కగా నవ్వుకుంటూ స్లైడ్ మీద జారుతూ బాగా ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటుంది. చూడండి, అచ్చం కోతి పనులే అనమాట, ఎలా జారుతూ వస్తున్నాడో. ఇక్కడున్న అన్నిటికంటే లక్ష్యాకైతే స్లైడ్ అయితే బాగా నచ్చింది అనుకుంటా. స్లైడ్ చూస్తే చాలు బాగా వెళ్ళి ఆడుకుంటుంది, ఏమాత్రం భయం లేకుండా. ఇదైతే పైకి ఎక్కడానికి ట్రై చేసింది, కానీ ఆ చిన్ని చిన్ని కాళ్ళతో పైకి ఎక్కలేక ఇంకా ఆగిపోయింది అక్కడే. ప్రాక్టీస్ చేస్తే రానిదంటూ ఏది ఉండదు కదా, అలాగే లక్ష్య కూడా ఈ స్లైడ్ మీద జారీ జారీ తనకు కూడా ఒక్కటే కూర్చొని జారడం అలవాటైపోయింది చూడండి. ఇంకా అలా ఆడుకుంటూ ఆడుకుంటూ చీకటి పడిపోవడం కూడా తెలియలేదు. ఇంకా కొన్ని ఆడుకోవడానికి మిగిలిపోయినాయి, ఇంకా అవి కూడా ఆడుకుందామని చెప్పేసి ఈశాన్ అయితే స్ప్రింగ్ లాగా ఏదో ఉందని అది ఎక్కాడు పైకి. దాని పక్కనే సీసా అయితే ఉంది, అది కూడా ఇద్దరు కాసేపు ఎక్కి ఆడుకున్నారు. ఇదేమో చైర్స్ వీల్, దీని మీద లక్ష్య కూర్చొని అలా కాసేపు గిరగిరా తిరిగింది. దాని పక్కనే పిల్లలు ఆడుతున్నారని ఈశాన్ కూడా అక్కడికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. ఇది చూడడానికి ఈజీగానే అనిపిస్తుంది, కానీ నడిచేటప్పుడు మాత్రం చాలా ఊగుతున్నాయి, అందుకే ఈషు చాలా కష్టపడ్డాడు. లక్ష్యాన్ని ఈ రొటేటింగ్ హార్స్ మీద కూర్చోబెడితే పక్కన ఒక పాప వచ్చిందని ఆ హార్స్ దిగేసి ఆ పాపతో ముచ్చట్లు పెట్టింది వెళ్ళి. ఇంకా ఈశాన్ పాపని ఒళ్ళో కూర్చోబెట్టుకొని కాసేపు ఆడిపించాడు. ఇంకా టైం ఏమో 7 అయిపోయింది. ఇంకా ఆడింది చాలే అని చెప్పేసి మేము ఇంటికి బయలుదేరిపోదాం అనుకున్నాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇప్పుడు చూస్తున్నవి లాన్లో చూపించిన ఎగ్ షేప్ లైట్స్ అనమాట, నైట్ టైం ఇలాగైతే కనిపిస్తాయి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. బాయ్.